నేను మీ డాక్టర్ పావ్లూరి హర్షిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఏఆర్సి ఒంగోలు బ్రాంచ్. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో అండాల అంటే గుడ్ల నాణ్యత మరియు సంఖ్య తగ్గుతాయి. దానికి కారణాలు ఏంటి? పరిమిత అండాల సంఖ్య. అన్లైక్ మేల్స్ కి 3 నెలలకు ఒకసారి స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది. అలా కాకుండా ఆడవాళ్ళు పిండం రూపాన వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇన్ని ఎగ్స్ అని ఇచ్చి పంపిస్తారు. సో దానిలో మనం పుట్టేసరికే సగానికి సగం ఎగ్స్ డీజనరేట్ అయిపోతాయి, అట్రీషియా అంటే కరిగిపోతుంది. సో మన పీరియడ్ వచ్చేసరికి దానిలో ఇంకొక సగం కరిగిపోతుంది. అండ్ ప్రతి నెల ఋతుక్రమాలకి కొన్ని వేల సంఖ్యల్లో అండాల సంఖ్య కరిగిపోతుంది. సో దీనివల్ల మనకి 30-35 ఇయర్స్ వచ్చేసరికి మన అండాల నిల్వలు తగ్గిపోతాయి. అండ్ రెండవ కారణం వచ్చేసి క్రోమోజోమ్ల అసాధారణం. అంటే వయసుతో పాటు అండాలలో ఉండే క్రోమోజోమ్లు సరిగ్గా విభజన చెందవు, అంటే మయోటాసిస్ అండ్ మియోసిస్ అంటాం. దానివల్ల జన్యుపరమైన లోపాలు రావచ్చు. అండ్ దాని వలన మిస్క్యారేజెస్ అంటే అబార్షన్లకు గురవ్వచ్చు. అండ్ మూడవ కారణం వచ్చేసి డిఎన్ఏ డ్యామేజ్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్. ఏజ్ పెరిగే కొద్దీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ డిఎన్ఏ అండాల యొక్క డిఎన్ఏ డ్యామేజ్కు గురవుతుంది. దానివల్ల అండాలకు ఆహారం పెట్టే మైటోకాండ్రియా దాంట్లో శక్తి కూడా క్షీణిస్తుంది. సో దీని వలన అండాలలో శక్తి తగ్గిపోతుంది అండ్ నాణ్యత తగ్గిపోతుంది. అండ్ నాలుగవ కారణం వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్స్ వయసు పెరిగే కొద్దీ హెచ్చు తగ్గులవుతాయి. సో దానివల్ల ఓవ్యులేషన్ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. సో మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.